ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 39వ వచనము. యు ఆర్మ్డ్ మీ విత్ స్ట్రెంగ్త్ ఫర్ బ్యాటిల్, యు హంబుల్డ్ మై అడ్వర్సరీస్ బిఫోర్ మీ. సామ్స్ చాప్టర్ 18 వర్స్ 39. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు బలమునిస్తాడు. మన సమస్యలతో పోరాడే బలమును, మనము వాటిని అణిచి వేయగల బలమునిస్తాడు. మనము వాటిలో విజయం సాధించే విధంగా ఆయన మనల్ని బలపరుస్తాడు. అంతేగాని మనం పారిపోవాలి, మనము మన సమస్యలను చూసి కృంగిపోవాలని ఆయన ఎప్పుడు చెప్పడండి. మనలో ఆయన పిరికితనము గల ఆత్మను పెట్టలేదు. ఈరోజు వాక్య భాగము ఈ విషయమునే తెలియజేస్తుంది. యుద్ధములు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. యుద్ధం అనగానే కత్తులు కటార్లు పట్టుకొని చేసేది కాదండి. సాధారణంగా ఒక రాజ్యము యుద్ధం చేస్తుంది అంటే 2 అంశాలు దానిపైన ఆధారపడి ఉంటాయి. ఏంటండి అంటే, ఒకటి, వారి మీదకు వస్తున్న వారి నుండి వారి దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తారు. రెండవదిగా, మరొక దేశాన్ని జయించి వీరి దేశంలో కలుపుకోవడం కోసం యుద్ధం చేస్తారు. అంతే కదండి. ఏదో ఫ్రీగా ఉన్నామో, ఏం పని లేదు కాబట్టి యుద్ధం ఎవరు చేయరు. ఏదో ఒక కారణం తప్పక ఉంటుంది. అయితే ఈ రోజున ఈ లోకంలో కూడా సాధారణమైన ప్రజలముగా ఉన్న మనం కూడా యుద్ధాలు చేస్తున్నాం. ఎలానో తెలుసా? మనకు కావాల్సిన అవసరాల కోసం మనము పోరాడుతున్నాం. మన కుటుంబము క్షేమంగా ఉండడం కోసం మనము పోరాడుతున్నాం. మనం అనుకున్నది సాధించడం కోసం మనము యుద్ధం చేస్తున్నాం. లేదా అనారోగ్యముతో బాధపడుతున్నట్లయితే వారు దానిని జయించి ఆరోగ్యం సంపాదించడం కోసం పోరాడాలి. ఇలా ఎక్కడ చూసినా, ఏ సంస్థలో మనం చూసినా, ఏ దేశమునకు వెళ్ళినా తప్పకుండా ప్రతి ఒక్కరూ వారు యుద్ధము చేయాల్సిందే. మరి ఈ రోజున నీవు యుద్ధం చేయగలుగుతున్నావా? లేదా యుద్ధము నేను చేయలేను, నా వల్ల కాదండి, నాకు శక్తి లేదండి, నేను బలహీనుడను అని ఆగిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కూడా మనము యుద్ధము వంటి సమస్యలను చూసి భయపడాలి, భీతి చెందాలని కోరుకోవడం లేదండి. ఆయన బిడ్డలమైన వారంగా ఉన్న మనము వాటిని ఎదురించాలి, వాటితో పోరాడాలి, వాటిని అణిచివేయాలి అనే కోరుకుంటున్నాడు. కోరుకోవడం మాత్రమే కాదు, మనము పోరాడడానికి, మనము ఆ యుద్ధంలో గెలవడానికి కావలసిన శక్తిని కూడా ధరింప చేస్తానని ఈ రోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషాఫాతు తన దేశం మీదికి శత్రువులు వస్తున్నారు అని తెలిసి భయపడ్డాడు. ఎందుకంటే తనకు తన సైన్యానికి వారిని ఎదిరించే బలము లేదు. అటువంటి రథాలు కానీ గుర్రములు కానీ యెహోషాఫాతు కలిగి లేడు. దాని వలన తన శక్తిని, బలాన్ని చూసుకొని అతను భయపడ్డాడు. ఈ రోజున మనం కూడా అంతే కదా. మన మీదికి వస్తున్న భయంకరమైన ఆర్థిక ఇబ్బందులను చూసి, అనారోగ్య సమస్యలను చూసి, కుటుంబంలోని కలతలు, గొడవలు, మనస్పర్ధలను చూసి తెగ భయపడిపోతుంటాం. భయపడి వాటికి లొంగిపోయే వారముగా, మేమేం చేయలేము అని చేతులు ఎత్తేసే వారముగా ఉంటున్నాం. యెహోషాఫాతు కూడా భయపడ్డాడు, కానీ ఓటమిని ఒప్పుకోలేదు. ఎలా అయినా తన శత్రువుల నుండి తన దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజలను రక్షించాలి అని సంకల్పించాడు. అలా అని తన యొక్క సొంత జ్ఞానముతో, బలముతో ముందుకు వెళ్ళాలని పిచ్చి ఆలోచన చేయలేదు. మరి ఏం చేశాడు అంటే దేవుని సహాయం తీసుకున్నాడు, దేవుని నుండి బలాన్ని కోరుకున్నాడు. అందువలనే ఆ రోజున యెహోషాఫాతు తన దేశమును కాపాడుకోగలిగాడు, తన శత్రువులను అణచివేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న
ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ మీదికి వస్తున్న శత్రువుల వంటి అనారోగ్యముతోనూ అప్పుల సమస్యలతోనూ నీ విరోధుల ప్రణాళికలతోనూ నీవు పోరాడలేకపోతున్నావా? ఆ యుద్ధములో నేను గెలవను, నా వలన కాదు, నేను అంత బలముతో లేను అని పారిపోవాలి, ఓడిపోవాలని అనుకుంటున్నావా? దేవుడు ఈ రోజున నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. వాటిని తట్టుకొని నిలవబడు. ఆ యుద్ధములో వాటితో పోరాడగల బలమును దేవుడు నీకు ఇస్తాడు. అది భయంకరమైన అనారోగ్యమైనా సరే, నీవు కట్టలేని అప్పులైనా సరే, నీ కుటుంబంలో వస్తున్న విభేదాలైనా సరే, దేవుడు నిన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని నీ కాలి కింద అణిచివేయడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. కాబట్టి భయపడి పారిపోవద్దు. సమస్యను చూసి గుండె పగిలిపోవద్దు. దేవుడు సర్వము పైన శక్తి గలవాడు. ఆయన ఎలా అయినా మనల్ని గెలిపిస్తాడు. ఆయనను ఎదిరించి నిలవబడగలిగిన శక్తి దేనికి లేదు, ఎవరికి లేదు అని గ్రహించి మొక్కపోని ధైర్యముతో బలము కలిగి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. అయా, మాకు ధైర్యమునిచ్చువాడవు నీవే, ఆ యుద్ధములో మమ్మల్ని గెలిపించువాడవు నీవే ప్రభువా. అవును ప్రభువా, అయా మా శత్రువుల నుండి, అయా మా పైన పన్నాగాలు పన్నిన వారి చేతిలో నుండి, అయా మాకున్న అనారోగ్య సమస్యల నుండి, మాకున్న బలహీనమైన పరిస్థితుల నుండి, అన్నిటి నుండి తండ్రి మమ్మల్ని తండ్రి గెలిపించే దేవుడవు నీవేనని, అయా అన్నిటిపైన మాకు శక్తినిచ్చి మమ్మల్ని తండ్రి పోరాడింపచేసి మమ్మల్ని గెలిపించే దేవుడవని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, నలిగిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. అదే విధంగా అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభువా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బిడ్డలు బానిసలై పోకుండా, గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా, ప్రతి బిడ్డను ప్రభా అయా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకొని మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారికి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా తండ్రి, కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, ఎప్పుడు చూసిన అల్లర్లు, గొడవలు, ఒకరంటే ఒకరికి పడని విభేదాలు, ప్రేమ లేని తత్వము, వీటన్నిటి నుండి తండ్రి అయా విడుదలను అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని ప్రభా సంతోషముగా కలిగినటువంటి కుటుంబముగా, సమాధానము కలిగిన కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టుకోండి తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు జాబు లేక బాధపడుతున్నారో వారికి మంచి జాబును మీరు దయచేయండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేక ఉన్న బిడ్డకు తండ్రి రక్షణను దయచేయండి. మారు మనసు లేక ఉన్న బిడ్డలకు ప్రభా మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకు ప్రభా మీరే న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సొంత గృహము లేక బాధపడుతున్నారో అయ్యా వారికి సొంత గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా అయ్యా, మరి తండ్రి అభివృద్ధి కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి నా ప్రభువా. అయ్యా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అదే విధంగా దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు పడుతున్న ప్రయాసనంతటికి ప్రతిఫలమును అనుగ్రహించండి. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. అట్టి రీతిగా వారిని నిలవబెట్టుకోండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా.
వారు పడుతున్న కష్టార్జితం అంతటినీ దీవించండి. గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.